హాయ్ అండి. నర్సరీ నుంచి తెచ్చుకున్న ప్లాంట్స్ మాట. నేను ఏం తెచ్చుకున్నాను చూపిస్తానన్నాను కదా మీకు. రండి చూపిస్తాను మరి. ఈ బ్యాగ్లో ఉన్నాయన్నీ బయటెట్టేసి చూపిస్తాను మీకు. నేను ఏం తీసుకున్నాను అనేది. ఇదిగో ఇదేమో చిన్న రోజెస్ మాట. చాలా బాగుంటాయి, ఎక్కువ వస్తాయి అన్నమాట. ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ప్లాంట్కి. చిన్న ప్లాంట్ మాట, చిన్న కవర్లో పెట్టించాడు. ఇది చామంతి మాట. చూసారా కలర్, చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నదో, పెద్ద సైజు. నేను అన్ని బడ్స్ తోటి తీసుకున్నాను, గమనించారా మీరు? ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు అలానే తీసుకోవాలి. చాలామంది ఫ్లవరింగ్ బాగుంది కదా అని అన్నీ బ్లూమ్ అయిపోయిన తర్వాత తీసుకుంటారు. అలా తీసుకోవద్దు, బడ్స్ తోటే తీసుకోవాలన్నమాట. మీకు మళ్ళీ ఎలా వచ్చేసినాయో నేను చూపిస్తాను. ఇప్పుడు ఎలా ఉన్నాయి కదా, నేను తీసుకొని చాలా రోజులు అవుతుంది కదా. ఇవేమో యాస్టర్స్ అన్నమాట. నేను గ్రూప్లో తీసుకున్నాను కానీ అవి చిన్న ప్లాంట్స్. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, పోయినాయి. నర్సరీలోని 3 కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా మీకు. నేను 3 తీసుకున్నాను అనమాట. ఎండ నుంచి తీసుకొచ్చాను కదా, కొంచెం ఆ మొగ్గ అనేది కొంచెం వడిలినట్టు అయ్యిందన్నమాట. ఫస్ట్ టైము నా వీడియోస్ చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చిందంటే లైక్ అనేది మాత్రం కంపల్సరీ ఇవ్వండి. ఇంత అందమైన ఫ్లవర్స్ చూస్తుంటే మీకు లైక్ ఇవ్వాలనిపిస్తుంది కదా, నిజంగానే ఇవ్వండి మరి. మొగ్గలు ఒక్క కలర్ ఉన్నాయి, అవి యాస్టర్స్ ఫ్లవర్స్ చూడండి. డార్క్ అయితే ఉంటాయి అన్నమాట. నాకు ఈ ప్లాంట్స్ కోసం తెలుసు, అందుకనే నేను ధైర్యంగా తీసుకున్నాను. నేను నర్సరీలోని మీకు బ్లూమ్ అయిన తర్వాత చూపిస్తాను, ఆగండి. ఇవి పెద్ద ప్లాంట్స్ అయిపోయినాయి కదా, గ్రోన్ అప్ ప్లాంట్స్ కదా. చిన్నవి కాదు కాబట్టి మనం ఎండలో పెట్టేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళ నర్సరీలో కూడా పెట్టేది ఎండలోనే కదా. మనకి నర్సరీ నుంచే కదా తెచ్చుకున్నాం మనం, వాళ్ళు కూడా ఎండలోనే పెడతారు కదా. ఫ్లవరింగ్ వచ్చినా ఫ్రూటింగ్ వచ్చినా కంపల్సరీ ఎండలో పెట్టాలి. చూసారు ఇప్పుడు మొగ్గలు చూపించేటప్పుడు ఏ కలర్ ఉన్నది, ఇప్పుడు చూడండి ఏ కలర్ ఉన్నదో. మనం ప్లాంట్ తెచ్చిన వెంటనే రీపాటింగ్ చేయొద్దు. ఎందుకంటే ఒక 3 డేస్ 4 డేస్ మన దగ్గర ఉంచుకుని మన మొక్కలుగా అలవాటు అయిన తర్వాత మన వాతావరణానికి అప్పుడు రీపాటింగ్ చేసుకోవాలి. రీపాటింగ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. బాయ్ అండి.